అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది? అక్కడ రాజకీయం పూటకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే నిర్విరామంగా యత్నిస్తున్న ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. మరిన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిపిఐ, సిపిఎంలు తాము గెలుచుకున్న 4 సీట్లకు సంబంధించి మద్దతు లేఖల్ని టీవీకేకు అందజేశాయి. ఐయుఎంఎల్ సైతం తాము గెలిచిన 2 స్థానాలకు మద్దతు ఇవ్వనున్నట్లు టీవీకేకు లేఖ పంపింది. వీసీకే మాత్రం ఇవాళ లేఖ ఇస్తామని చెప్పింది. వీసీకే కాకుండా మ్యాజిక్ ఫిగర్ 118 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ టీవీకే అధినేత విజయ్ గవర్నర్ను కలిశారు. అంతలోనే తమ మద్దతు టీవీకేకి లేదు అంటూ ఐయుఎంఎల్ ప్రకటించింది. గవర్నర్ను కలిసే సమయానికి సంఖ్యాబలం 116కు పడిపోవడంతో టీవీకే సందిగ్ధంలో పడింది. అంతా సవ్యంగా సాగి సీఎంగా విజయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన టీవీకే శ్రేణులకు నిరాశ ఎదురైంది. సరిపడా సంఖ్యాబలం లేనందున గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇవాళ వీసీకే మద్దతు లేఖ ఇచ్చాక మరోసారి విజయ్ గవర్నర్ను కలుస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చేరువవుతున్న కొద్దీ అధికారంలో భాగస్వామ్యం కావాలని తమకు మంత్రి పదవులు ఇవ్వాలన్న డిమాండ్లు మద్దతిచ్చిన పార్టీల నుంచి ఎక్కువ అవుతున్నాయి. 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 2 మంత్రి పదవుల్ని డిమాండ్ చేస్తుంది. ఇందుకు టీవీకే అంగీకరించినట్లు టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుందగై ప్రకటించారు. మరోపక్క వీసీకే డిప్యూటీ సీఎం మంత్రి పదవి డిమాండ్ చేస్తుంది. దీనిపై టీవీకేలో చర్చ నడుస్తోంది. మద్దతుపై వీసీకే అధినేత తిరుమావలన్ రాత్రి మరోసారి భేటీ అయ్యారు. ఇప్పటికే ఎంపీగా ఉన్న ఆయన డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని విజయ్ గెలిచిన తిరుచి ఈస్ట్ స్థానం ఖాళీ అవుతుండడంతో అక్కడి నుంచి తిరుమావలవన్ను పోటీకి దింపాలని ఆ పార్టీ కమిటీ కోరింది. టీవీకేకు మద్దతు ఇచ్చినా తాము డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని సిపిఎం, సిపిఐ ప్రకటించాయి. ఇదిలా ఉంటే మరోపక్క ఏఐఏడీఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ గవర్నర్ అర్లేకర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే బలాన్ని చూపని పక్షంలో ఏఐఏడీఎంకేకు అవకాశం ఇవ్వాలని లేఖ అందించారు. తమకు ఏకైక ఎమ్మెల్యే పేరుపై టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు నకిలీ లేఖ చక్కర్లు కొడుతోంది. అలాంటి లేఖ తాము ఇవ్వలేదని ప్రకటించారు. తాము పార్టీ ఎమ్మెల్యే ఆచూకీ కూడా తెలియడంతో లేదని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆమోదించాలని కోరారు. దీనిపై గవర్నర్ స్పందన బయటకి రాలేదు. ప్రభుత్వ ఏర్పాటులో తాము కలుగజేసుకోమని, ఎవరి వెంట ఉండమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తెలిపారు. వీసీకే 2 సీట్లతో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ అందించిన లేఖను ఆమోదిస్తే ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం ఉండేదని అంటున్నారు. గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మరోవైపు ఈ నెల 10న కేరళలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అక్కడికి వెళ్తారని అంటున్నారు. దీంతో తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడన్నది సందిగ్ధంలో పడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వస్తారని ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ ఇప్పటికే హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలించింది. పరిపాలన పరంగా సమస్యలు రాకుండా వెంటనే ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు తీసుకోవాలని గవర్నర్ను డీఎంకే అధినేత స్టాలిన్ కోరారు. ప్రజలు ఎన్నుకున్న సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం తగదని, ఇది అత్యంత ముఖ్యమైన కార్యమని గుర్తు చేశారు. అలాగే గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు పళనిస్వామి. తాము పార్టీ నుంచి గెలిచిన సుమారు 40 మంది ఎమ్మెల్యేలను 2 రోజుల కిందట పందుచేరిలోని ఓ రిసార్ట్కు తరలించిన ఏఐఏడీఎంకేకు ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాత్రి వారితో భేటీ అయ్యారు. మనమే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. టీవీకే, డీఎంకేతో ఎవరు చర్చకు వెళ్ళొద్దు. తొందరలోనే శుభవార్త వింటారు. అప్పటిదాకా ఓర్పు వహించండి అని కోరారు. కానీ మధ్యాహ్నానికల్లా పరిణామాలు మారిపోవడంతో పుదుచ్చేరిలో శిబిరం ఖాళీ చేసి ఎమ్మెల్యేలందరూ చెన్నైకి చేరుకున్నారు. ఏమాత్రం అవకాశం దక్కినా పళనిస్వామి ఆధ్వర్యంలో తామే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని
ఏఐఏడీఎంకే నేతలు ప్రకటించారు. పళనిస్వామి కింగ్ మేకర్ కాదు, సొంతంగా ప్రభుత్వాన్ని తెచ్చి కింగ్ అని ఆ పార్టీ కార్యదర్శి అన్బలగన్ వ్యాఖ్యానించారు. అందుకు బలాన్నిచ్చేలా పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. దీనిపై లోక్ భవన్ స్పందన ఏంటన్నది తెలియాల్సి లేదు.